నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొద్ది రోజులుగా ఈశ్వర్ సాయి అనే ఒక ఫోక్ డాన్సర్కి సంబంధించి ఒక వివాదం జరుగుతుంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలోను ఛానల్స్లోను పలు రకాలుగా డిస్కస్ చేస్తున్నారు. ఈశ్వర్ సాయి దానికి క్లారిటీ ఇస్తూ కూడా ఒక వీడియో పెట్టారు. యాక్చువల్గా ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ కూడా అందరూ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్గా దాన్ని వీడియో తీసి పెట్టారు. అండ్ ఇంకా వాళ్ళిద్దరూ కూడా తెలిసిన వ్యక్తులు, పబ్లిక్గా అందరికీ తెలిసిన సెలబ్రిటీస్. సో కాబట్టి అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఫోక్ ఇండస్ట్రీని అందరూ కూడా బ్లేమ్ చేస్తున్నారు అని కొంతమంది స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఏం జరుగుతుంది, లీగల్గా ఇది కరెక్టేనా, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. లాస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో మీరు బాగా ముందుకొచ్చి మాట్లాడారు, బాధితులు తరపున నిలబడ్డారు. ముందు ఆ విషయం గురించి కొంచెం మాట్లాడదాం. ఆ మధ్యకాలంలో డైలీ మీరు ఏదో ఒక ఛానల్లో కనిపించేవారు, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేవారు, బాధితులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడించేవారు. ఆ ఇష్యూ ఏమైంది? రన్ అవుతుందండి. ఇందులో ఏంటంటే ప్రజలకి నేను ఈరోజు ఈ విషయం తెలియజేయాలి. ఏంటంటే నేను ఇన్స్టాలో కానీ లేదంటే ఏ వీడియో అయినా పెడితే సార్ మంగళి కేసు ఏమైందని అడుగుతున్నారు. మొట్టమొదటిగా ఇందులో ప్రధాన నిందితుడు రమావత్ మధుకి బెయిల్ రాలేదు. తర్వాత ఇంకా మిగతా ఉన్న విక్టిమ్స్ ఎవరికి కూడా దాంట్లో బెయిల్ రాలేదు. సో కొంతమంది ప్రముఖులు ఎవరైతే మంగళి గారు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాంటిస్పెక్ట్ తీసుకొని బయట తిరుగుతున్నారని తెలిసింది. సో ఒక కేసు ముందుకు వెళ్ళాలి అని అంటే దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. సో దీంట్లో చాలా వరకు ఎవరికి కూడా బెయిల్స్ రాలేదు కాబట్టి దాని ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఆగస్టు 7వ తారీఖున మళ్ళీ ఒక కొత్త ఎఫ్ఐఆర్ నేను ఫైల్ చేయడం జరిగింది. జూలై 7వ తారీఖున ఒక కొత్త ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో వీటన్నిటి కూడా అండర్ ప్రాసెస్ జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో మీడియాలో ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకోవట్లేదు అంటే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. అంతకుముందు ఒక బండి సంజయ్ గారి కుమారుడిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది, తర్వాత పృథ్వీ గారిది, తర్వాత తెలంగాణ శ్యామ్ గారిది, తర్వాత మార్వాడి ఇష్యూ, ఇట్లా తర్వాత ఒక్కొక్కటిగా రావడం వల్ల ఈ కేసుకున్న ప్రాధాన్యత మీడియాలో తగ్గింది తప్ప ఈ కేసులో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మేము ఇంకా స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నాం. సో ఇందులో ఉన్న వాళ్ళకి బెయిల్స్ ఇంకా రాలేదు కాబట్టి అది ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాతే కోర్టు ప్లీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మేము వీఆర్ ఫైటింగ్, అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, లాలుచి పడలేదు. దయచేసి తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా మంగళి గారు నా మీద వేసిన కేసులకి వాయిదాలకు తిరుగుతున్నా, నేను ఆవిడ కేసు మీద వేసిన కేసులకి వాయిదాలు తిరుగుతున్నారు. బాధితులు న్యాయం జరుగుతుందని 100% ప్రయత్నం చేస్తారు. 100% ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే ఫినాన్షియల్ స్కామ్స్కి సంబంధించిన ఏ కేసులో కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగదు అనేది 100% వాస్తవం. నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఎందుకు అని అంటే విజయ్ మాల్యా గారి దగ్గర నుంచి నీరవ్ మోదీ ఇట్లా చాలా మీరు చూసుకుంటూ వెళ్తుంటే ఎందుకు మరి ఇలా జరగట్లేదు అని అంటే ఇక్కడ మన దేశ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అన్నిటినీ కూడా కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే, అంటే ఒక పోక్సో లాగా, తర్వాత ఒక రేప్ కేసు లాగా, ఒక మర్డర్ కేసు లాగా, ఒక మానవంగం, ఇలాంటి కేసుల కింద ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏవైతే ఉన్నాయో అలాంటి కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే దీనిలో లోతైన శిక్షలు పడతాయి. ఇప్పుడు ఎన్ని కోట్లు చేసినా సరే వాళ్ళు చక్కగా బెయిల్తో బయటకు వచ్చేస్తున్నారు. ఇది కాగ్నైజబుల్ అఫెన్స్ కాదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగడంలో కానివ్వండి బాధితులకి. తర్వాత ఎవడైతే ఇప్పుడు ఈ స్కాములు చేసిన వాడు యథేచ్ఛగా తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా భారతదేశ చట్టాల మీద ఈ విషయంలో దయచేసి బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో దాంట్లో ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి చేర్చండి. అప్పుడు మాత్రం వాళ్ళకి లోతైన శిక్షలు పడతాయి అనేది నా అభిప్రాయం. సో అది కానంత వరకు కూడా ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన, ఫేక్ యూనివర్సిటీస్ పేర్లు చెప్పి, అడ్మిషన్స్ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసినాం, తర్వాత రకరకాల మైక్రో ఫైనాన్స్ పేర్లు చెప్పినాయి, ఎట్లా చేసినా సరే ఏది జరగదు. గొప్ప విషయం ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ కేసు బయటకు వచ్చిన తర్వాత 100ల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మూతపడ్డాయి. అది చాలా గొప్ప సందర్భం. ఏదైతే ఈ మంగళి గారికి సంబంధించి రమావత్ మధు ఏదైతే మైక్రో ఫైనాన్స్ కేసు బయటకు వచ్చిందో ఇది బయటకు రావడం వల్ల చాలామంది ప్రజలు అవగాహన వచ్చి చాలా మైక్రో ఫైనాన్స్ సంస్థలు మూతపడ్డాయి. చాలామంది మేల్కొని వాళ్ళు కట్టుకోకుండా ఆగిపోయారు. సో అక్కడి వరకు ఎందుకండి, సిద్ధారంలో మీరు సత్తుపల్లి మండలంలో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ దాదాపుగా 2 కోట్ల వరకు కూడా మోసం చేశారు.
ఇప్పుడు వాళ్ళందరూ కూడా సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి ఈరోజు కేసు పెడుతున్నారు. దాంట్లో జ్ఞానకుమారి గారని ఒక ఆవిడ ఉన్నారు. చాలా మంది బాధితులు. అందరూ కూడా చిన్న చితక వాళ్ళంతా ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఈజీ మనీ ట్రాన్స్‌ఫర్ ఉంటాయి గదండీ! ఆళ్ళు చేసేవాళ్ళు. ఓకే. దాదాపు 2,00,00,000 వరకు గూడా మీకు అధిక లాభాలిస్తా, మీకు అధిక వడ్డీలిస్తా అని జెప్పేసి ఒక లేడీ, ఒక వుమెన్ టీవీఆర్ టవర్స్‌లో ఉంటది. ఆవిడ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సత్తుపల్లి టీవీఆర్ టవర్స్‌లో ఉంటది. ఆవిడ దాదాపు 2,00,00,000 పైగా మోసం చేసింది. సో, ఇక్కడ చాలా వరకు ఏంటంటే, ఈ కేసు జరిగిన తర్వాత చాలా వరకు మైక్రో ఫైనాన్స్ మోసాలనేది జరగడం తగ్గుముఖం పట్టాయి. దాదాపుగా వందల్లో మైక్రో ఫైనాన్స్ చిన్న చిన్న సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. ఓకే. రైట్. అండ్ ఇంకా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ ఇక్కడ మనం హ్మ్. అఫైర్స్ గురించి మాట్లాడాలి. కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అడల్ట్స్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయినా కూడా అఫైర్ పెట్టుకున్నా కూడా తప్పు లేదు అనే తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు లీగల్‌గా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ ఇష్యూలో చూసుకుంటే లీగల్‌గా ఎవరిది తప్పు? ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరగాలి? 2 విషయాలు ఇక్కడ చెప్తానండి. ఒకటి మోరల్, రెండోది ఎథికల్. ఓకే. ఇక్కడ ఎథికల్‌గా చెప్పాలంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఇప్పుడు ఆ అమ్మాయి పేరు సమ్ రాథోడ్. కానీ ఆ అమ్మాయి పేరు మనం విక్టిమ్‌గా ఉంటది కాబట్టి తీసుకోకూడదు. ఫర్ సపోజ్ దీక్ష. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు అభయ, నిర్భయ అని పెట్టారో, ఆ అమ్మాయికి ఒక దీక్ష అని పేరు పెడదాం అనుకోండి. ఇప్పుడు ఈ దీక్ష ఎవరైతే ఉందో ఈవిడ చేసింది 100కి 200% తప్పు. ఎందుకు ఎథికల్‌గా. ఓకే. సో, ఈ లీగల్‌గా చెప్పాలి అంటే ఈశ్వర్ సాయి చేసిన తప్పు. ఇక్కడ ఎథికల్‌గా ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్ళయిందండి. ఆ అబ్బాయికి పెళ్ళైన తర్వాత ఇది ఎథికల్‌గా, ఇది లీగల్‌గా కాదు. ఓకే. మన ఊర్లో అందరూ మన ఏమంటారు మన వ్యక్తిగతం. చెప్తే ఒక పెళ్ళైన మగాడితో శృంగారం జరిగించడం, లేదంటే తనతో ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తి అనుకోండి, సరే వాడు పెళ్లి చేసుకోవచ్చు, దాంతో ఉండొచ్చు అని. ఇక్కడ లీగల్‌గా చెప్పాలంటే ఈశ్వర్ సాయి తప్పు. ఆ అమ్మాయిది ఇప్పుడు ఈశ్వర్ సాయితో పాటుగా ఎక్కువగా వాళ్ళ ఆవిడ చేసింది తప్పు. ఇక్కడ వాళ్ళ ఆవిడ సైడు నేను స్టాండ్ తీసుకుంటా. ఎందుకు అనంటే మరి చాలామంది పోలీసులు తీసుకెళ్ళి పట్టుకొస్తుంటారు. వాళ్ళు వీడియోలు తీసి పట్టుకొస్తుంటారు. కొట్టి తీసుకొస్తుంటారు. మరి వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకోలేదు అనంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరైతే సమ్ కేటగిరీ ఒక క్యాస్ట్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఇండస్ట్రీలో చాలా వరకు ఉన్నారు. ఎడిటింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత ఈ మీమ్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో, ఆ అమ్మాయికి సపోర్ట్‌గా, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు సపోర్ట్‌గా పోస్టులు పెట్టారు తప్ప, ఆవిడకి సమాజం నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అంశం ఉందనుకోండి. మనం కామెంట్లు పాజిటివ్‌గా వస్తే పాజిటివ్‌గా పెడతాం. నెగెటివ్ కామెంట్లు వస్తే నెగెటివ్‌గా పెడతాం. ఇది ఈ మనిషిలో అనాగరికంగా అంటే బలవంతంగా చొప్పించబడ్డటువంటి ఒక చర్య. సో, ఇక్కడ ఈవిడకి అంటే చాలామంది మరి అంతకుముందు చూసాం. మనం ఎవరైతే ఎళ్లి అట్లా రూములలో దొరికారో వాళ్ళందరిని అసహ్యంగా మాట్లాడారు, బూతులు మాట్లాడారు, తిట్టారు, ఇవన్నీ చేశారు. కానీ ఎస్పెషల్లీ ఈ కేసులో మాత్రం భిన్నంగా ఆ అమ్మాయికి సపోర్ట్‌గా వచ్చారు. ఆ అమ్మాయి చేసింది వాస్తవానికి తప్పే. ఎందుకంటే ఎథికల్‌గా చెప్పాలి అనంటే ఒక పెళ్ళైన అబ్బాయితో, అందులోనూ ఒక బిడ్డ తండ్రితో అలాంటియి జరపడం అనేది తప్పు. కానీ లీగల్‌గా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి బేస్ ప్రకారం అయితే ఒక ఇద్దరు వయోజనులు వాళ్ళ పరస్పర అంగీకారంతో అంటే శృంగార కార్యకలాపాలు చేయడం అనేది తప్పు కాదు. కానీ అది మోరల్‌గా చాలామంది యాక్సెప్ట్ చేయలేని అంశం. ఇప్పటికి గూడా. ఈవెన్ మన విషయంలో అలా జరిగినా మనం గూడా యాక్సెప్ట్ చేయలేం. కానీ ఇక్కడ ఎవరైతే ఈ అబ్బాయి ఈశ్వర్ సాయి ఉన్నాడో, సో, ఇతను పెద్ద గొప్పగా అందరికి తెలిసిన వ్యక్తి ఏం కాదు. అంత పెద్ద సెలబ్రిటీ గూడా ఏం గాదు. సినిమాలలో నేను గూడా ఆ పాటలు విన్నా గానీ ఈ వ్యక్తిని గుర్తుంచుకోలేదు. ఓకే. సో, అంత పెద్ద వ్యక్తి. కానీ తను నిజంగా ఒక ఇండస్ట్రీ ఇంకా ఫోక్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే నిజంగా దయచేసి నేను ఈ మీడియా వేదికగా చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న యువతికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను విన్నవించేది ఏంటంటే, దయచేసి ఆ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీకి మీ ఆడపిల్లల్ని పంపించకండి. ఎందుకంటారు? ఎందుకు? నేను అదే చెప్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ ఒక రంగుల ప్రపంచంలోకి మన పిల్లల్ని మనమే స్వతహాగా పంపించి పాడు చేసుకున్నట్టయితది. ఇక్కడ అన్ని చూపులు ఒకేలా ఉండవు. అంటే ఎస్పెషల్లీ ఫోక్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఫోక్ ఇండస్ట్రీ ఎందుకంటే ఫోక్ అనేది చాలా గొప్ప కళ. అది ఈరోజు వచ్చింది కాదు. మన తెలంగాణ సొత్తు ఫోక్ అనేది. సో, ఈరోజు వచ్చింది కాదు, లేతే ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. ఈ ఫోక్ అంటే ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఉంది. దాంట్లో అన్నీ నేర్చుకోవాలి.
మెళకువలు నేర్చుకోవాలి, గమకాలు నేర్చుకోవాలి, స్వర సాధన చేయాలి. కానీ ఫోక్‌కి ఒక బాణీ ఉండదు. ఫోక్‌కి ఒక అంటే లిరికల్‌గా దాని భావార్థాలు అంటే ఎలా అంటే మనం సాదాసీదాగా మాట్లాడుకునే భాషలో మాండలికలో మాట్లాడుకునే పాటలవి. సో, దానికి ప్రత్యేకించి శిక్షణ అవసరం లేదు. దాంట్లో ప్రత్యేకించి తర్ఫీదు అవసరం లేదు. సో, అది ఎవరైనా పాడుకునేది. అమ్మలక్కలు నాట్లేసుకునేటప్పుడు పాడుకునేది. పెళ్లి జరిగేటప్పుడు అంటే విడ్డూరంగా లేదంటే చలోక్తులు, సరసోక్తులు, చలోక్తులతో పాడే విధంగా. తర్వాత భార్యాభర్తలు అంటే సరదాగా మాట్లాడుకునేటట్టుగా, బావ-మరదళ్ళు సరదాగా పాడుకునేటట్లుగా మాట్లాడుకునేవి. సో, అది చాలా గొప్ప కళ. దాన్ని గోరుటి వెంకన్న గారి దగ్గర నుంచి అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు మన తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ గారి దగ్గర నుంచి, కాళీకూరి గారి దగ్గర నుంచి, మన మిట్టపల్లి సురేంద్రన్న దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా దానికి జీవం పోసుకుంటూ అంటే అంతకంటే చాలామంది మహామహులు, హేమహేమీలు ఉన్నారు. దాన్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ రానున్న తరంలో మోడర్న్ కాలంలో ఏమైపోయిందంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొన్ని వదులుకోవాలి అన్నట్టుగా. ఎందుకంటే నేను ఫోక్ డాన్సర్. ఈరోజు నేను చాలా అంటే తెలియని అంశమే. ఓకే. 2007 నుంచి నేను ఫోక్ డాన్స్ చేశా. హుహు. ఆ! నేను అంటే క్లాసికల్ డాన్సరు. ఓకే. క్లాసికల్ డాన్స్ చేసిన తర్వాత ఫోక్ ఎక్కువ. మాకు సత్తుపల్లిలో ఇప్పటికి కూడా చాలా గొప్పగా అంటే చాలా ప్రైడ్‌గా చేస్తారు. వినాయక నవరాత్రులు, గణపతి చతుర్థి. సో, వాటిలలో మాకు ప్రతి సంవత్సరం కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. సో, అక్కడ మేమంతా అంటే ఫోక్‌లోనే చేసేవాళ్ళం డాన్స్. ఇనపరూరి రాధాకృష్ణన్, కిన్నెర మణీశ్వర్ గారు, తర్వాత అక్కడ చాలామందున్నారు. గంగక్క అని, తర్వాత మౌనికక్క వీళ్ళందరూ మేమంతా ఫోక్ డాన్స్ ఏసేవాళ్ళం. సో, మేము ఫస్ట్ ప్రైజ్‌లు కొట్టుకొచ్చేవాళ్ళం. నాకు ఫోక్ డాన్స్ మీద చాలా లోతైన అవగాహన ఉంది. ఎందుకంటే తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ తరపున ఎప్పుడు కూడా కొత్తగూడెంలో బాలోత్సవాలు జరుగుతాయి. కొత్తగూడెం బాలోత్సవాలు మీకు బాగా సింగరేణి బాలోత్సవాలు. దాంట్లో మా పిల్లల్ని ఫోక్ డాన్స్‌లో ఏపిచ్చి ఫస్ట్ ప్లేస్‌లు తీసుకొచ్చా. సో, నాకు బాగా తెలుసు కాబట్టి ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే కేవలం కొంతమంది అంటే అందరూ అనాలి. కొంతమంది అంటాం కాదు గానీ, ఒక 80% అక్కడికొచ్చినటువంటి ఆడపిల్లల మీద చూపు ఉంటది. మీరు ఫన్ బకెట్ భార్గవ్ దగ్గర నుంచి చూస్తే, ఓకే. అంతకుముందు చూస్తే చాలా వరకు బయటికి రావంతే. సో, 80 మంది 80% మంది అబ్బాయిలు అక్కడికొచ్చే ఆడపిల్లల మీద అంటే ఇట్లా లైంగిక వేధింపులు గానివ్వండి, సెట్ అయ్యారా? ఏం లేదు. సెట్ కాలేదనుకోండి, వాళ్ళని అక్కడ తీసుకోపోవటం, వాళ్ళని అంటే మోరల్‌గా ఇబ్బంది పెట్టడం, ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టడం, అంటే అవమానపరచటం ఇలాంటివి చేస్తుంటారు. ఓకే. సో, ఇక్కడికొచ్చే ఆడపిల్లలందరూ గూడా దయచేసి తల్లిదండ్రుల అజమాయిషి అదుపులో ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. తల్లిదండ్రులు తీసుకురావాలి. ఆ సాంగ్ అయిపోయేంత వరకు పిల్లలతో ఉండాలి. మళ్ళీ వాళ్ళని వెంటనే తీసుకెళ్ళాలి. అలా ఉంటే తప్ప వాళ్ళకై వాళ్ళుగా స్వతహాగా వచ్చి వాళ్ళంతట వాళ్ళుగా ఎళ్లి వాళ్ళంతట వాళ్ళుగా వస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటే అక్కడున్నటువంటి వ్యక్తులు వాళ్ళని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. ఓకే. సో, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు వచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టి పెడుతున్నారు. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు కూడా చేసినోళ్ళు ఇవన్నీ. ఈరోజు ఏదో పెద్ద గొప్పగా వచ్చేసి ఫోక్ ఇండస్ట్రీని అనొద్దు. ప్రతి దాంట్లో ఉంది. నాట్ ఓన్లీ ప్రతి దగ్గర ఉంది. కానీ అందులో ఎక్కువగుంది అవకాశం. ఓకే. ఇలాంటివి జరగడానికి సెక్షువల్ అఫైర్స్ పెట్టుకోవడానికి ఇట్లాంటివి జరగడానికి ఎక్కువ స్కోప్ ఉందక్కడ. రంగుల ప్రపంచం గదా! ఇక్కడ నిన్ను మీడియంలో చూపించాలి. లేదంటే ఇక్కడ చూపించాలా, ఇక్కడ చూపించాలా అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి శృంగార సంబంధాల మీద ఆధారపడి ఉంటది. ఇది నేను ఆన్ రికార్డ్‌గా చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు. నాకు అనుభవం ఉంది. ఓకే. కానీ సో, ఇక్కడ తప్పెవరిది ఇక్కడ? అబ్బాయిలదే తప్పంటారా? ఇక్కడ 100% నేను అబ్బాయిలది తప్పంట. ఎలా? ఎలా అంటే ఇప్పుడు ఒక పెళ్ళైన వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకొని అంటే అందరూ చేస్తారండి. అందరూ చేస్తారు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. అక్కడ అందరూ చేస్తారు. సో, కానీ ఇక్కడ ఈశ్వర్ సాయిది 100కి 200% తప్పు. ఓకే. ఏది లీగల్‌గా చెప్పాలంటే. లీగల్‌గానా? ఎథికల్‌గా చెప్పాలంటే ఆ అమ్మాయిది తప్పు. పెళ్ళైన పురుషుడితో నువ్వు ఉండటం నీది తప్పు. పెళ్ళయి ఉండి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని నీకు ఒక కొడుకున్నప్పుడు నీ పెళ్ళాన్ని మోసగించి నువ్వు లాడ్జిల్లో దొరకటం 100కి 200% ఇతనిది తప్పు. నేనేమంటానంటే నీకు ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్యని ఎలా మోసం అదే సిట్యుయేషన్‌లో తను ఉల్టా ఫల్టా అయ్యుండి తన భార్య ఆ సిట్యుయేషన్‌లో ఉంటే తిను ఇదే విధంగా రియాక్ట్ అవుతాడా? నేనేమంటానంటే ఇక్కడ పురుషాధిక్య ప్రపంచం, పురుషాహంకార ప్రపంచంలాగా ఇక్కడ ఒక వ్యక్తి అంటే పురుషుడు ఎన్ని తప్పులు చేసినా సరే ఊరుకొని ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏంటంటే ఆడు మగోడురా తిరిగొస్తాడు. అది తప్పు. అంటే ఇక్కడ అది మారాలి. మీరిక్కడ లీగల్‌గా, ఎథికల్‌గా అంటున్నారు.
అమ్మాయిది ఎథికల్ గా తప్పు, 100% తప్పు, అబ్బాయిది లీగల్ గా లీగల్ గా 100% తప్పు. ఓకే. కానీ కానీ ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పు ఇద్దరు అడల్ట్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, అది తప్పు కాదు అనే కదా చెప్పింది. ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క లోతైన భావం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే రాజ్యాంగం ఉందో దాని మూల స్తంభాలు ఏవైతే ఉందో అది చాలా దృఢమైనవి. దాని లోతుగా మనం అర్థం చేసుకుంటే ఇద్దరు పెళ్ళైన అంటే వయోజనులు కలిసి మీరు ఉండండి అని దాని ఉద్దేశం కాదు. ఇద్దరికి ఇక్కడ ఏంటంటే వాళ్ళు అసలు నిజంగా అలా చేయటమే తప్పు. అలా అంటే ఇక మానవ సంబంధాలు, వ్యక్తిగత విలువలకి అర్థం ఎక్కడుంది? ఇక ఇప్పుడు అలా అన్నారనుకోండి, మనం మన భార్యని ఆ పొజిషన్లో చూస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందిగా, మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలనే మనస్తత్వం వస్తుందా మీకైనా నాకైనా? యూ డోంట్ యాక్సెప్ట్. అసలు దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. మరి సుప్రీంకోర్టు ఇచ్చింది కదా. అంటే వేరే వాళ్ళ విషయంలో మాట్లాడుకోవడానికి ఇది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. కానీ మన వ్యక్తిగత జీవితంలో మాట్లాడుకోవడానికి అదొక పెద్ద భయంకరమైనటువంటి పెనుభూతం. దాని నుంచి మన మైండ్ని డైవర్ట్ చేయలేం. ఇప్పుడు చాలా వరకు పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయండి? లేదంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? భర్త భార్యను చంపడం, భార్యను భర్తను చంపడం, ఇలాంటివి ఇల్లీగల్ అఫైర్స్. కానండి ఇక్కడ వీళ్ళ విషయంలో అమ్మాయి కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. సో అక్కడ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? 100% ఆ అమ్మాయికి న్యాయం జరగడానికంటే ముఖ్యంగా ఎటువంటి న్యాయం జరగాలి? జరిగితే ఇక్కడ జరిగింది ఒకటేనండి, ఆ అమ్మాయి ఫేస్ ని రివీల్ చేసి ఉండకూడదు. ఓకే, ఆ అమ్మాయి పేరుని, ఫేస్ ని రివీల్ చేసి ఉండకూడదు. అది 100కి 200%. వీడియో తీయడం ఎలా తప్పు అవుతుంది? రేపొద్దున అది కోర్టులో ఎవిడెన్స్ కదా. కానీ మీడియాకి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఫేస్ ని బ్లర్ చేయాల్సింది. చేసి చెప్తే ఆటోమేటిక్గా చెప్పగానే తెలిసిపోతుంది పలానా వాళ్ళు ఎవరు అని. సో ఇక్కడ వాళ్ళ ఆవిడ చేసింది, నేను మోరల్గా 100% ఆవిడ చేసింది కరెక్ట్ అని నమ్ముతా. ఎందుకు అని అంటే ఆ పొజిషన్లో నేనున్నా సరే అది ఖచ్చితంగా నేను పనిష్ అవ్వాల్సిందే. ఎందుకు అని అంటే ఇక్కడ ఈరోజు తనతో చేసినోడు రేపొద్దున ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేస్తారు. అది చాలా సర్వసాధారణం అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా మొత్తం దాంట్లో మీటూ ఉద్యమం ఎంత పెద్ద గొప్ప ప్రకంపనలు సృష్టించింది. ఆ మీటూ ఉద్యమం తర్వాత ఎవరినైనా అడగాలంటే భయపడుతున్నారు. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ అంటున్నారు, రిక్వెస్ట్ ఇఫ్ యూ ఇంట్రెస్ట్ అని. ఇంతకుముందు యూ కమ్ విత్ మీ, యూ కమ్ టు మై హోమ్, యూ కమ్ టు మై ఫ్లాట్, యూ కమ్ టు మై ఫామ్ హౌస్. ఇప్పుడు ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్స్ జస్ట్ క్యాజువల్. ఇఫ్ యువర్ అంటే ఇక్కడ దీంట్లో కూడా అలాంటి మార్పే రావాలి. ఇక్కడ చాలా యథేచ్ఛగా తప్పులు చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను మత గ్రంథాలను ఆధారం చేసుకొని, ఇక్కడ ఏ మత గ్రంథం అయినా చెప్పేది ఒకటే, ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, వాళ్ళు అంటే ప్రదానం చేయబడిన తర్వాత, లేదంటే వివాహం జరిగిన తర్వాత, లేదంటే నిక్కా జరిగిన తర్వాత వాళ్ళు చేసే ప్రమాణాలు, మనం హిందూ మ్యారేజ్లో అయినా సరే అక్కడ ఉంటుంది కదా, ఏమని అర్ధేశ, కామేశ, మోక్షేశ. అంటే నేను నీకు ప్రతి విషయంలోని మంత్రిగా ఉంటా, ధర్మార్థ కామ మోక్షములలో ఏనాడు నీకు తోడుగా నేనుంటా. అంటే పడకలో రంభ, శయనేషు రంభ, భోజేషు మాత, ఇట్లా ప్రతిదీ కూడా. అంటే భర్తకి, ఆ భార్య మీద కేవలం అధికారం భర్తకు మాత్రమే ఉంటుంది, ఆ భర్త మీద కేవలం అధికారం భార్యకు మాత్రమే ఉంటుంది. నేను నీలో సగాని, నువ్వు నాలో సగానివి. నేను నీకు అంటే నమ్మకంగా ఉంటా, నువ్వు నాకు నమ్మకంగా. మరి ప్రమాణాలు చేసిన తర్వాతే కదా పెళ్ళి అయ్యేది. పెళ్ళి అనే దానికి పూర్తి నిర్వచనం ఇదే, ప్రమాణం, ఓత్. డైరెక్ట్గా చెప్పాలంటే ఓత్ అంటే నీకు నేను కష్ట సుఖాల్లో తోడుంటే నువ్వు నాకు కష్ట సుఖాల్లో తోడుండు, నేను నీకు విధేయుడై ఉంటా, నువ్వు నాకు విధేయురాలేను. ఇదే చెప్తుంది ఏ మత గ్రంథం చెప్పినా. మరి నువ్వు అంత ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యను మోసం చేస్తలేవా? ఇంకొకటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే దీక్ష, మన విక్టిమ్ పేరు దీక్ష అనిగా మాట్లాడదు, ఆ అమ్మాయికైనా ఎక్కడ కొద్దిగా బుర్ర లేదు. ఒక పెళ్లి కానుడు అంటే పెళ్లి చేసుకుంటాడని చెప్పి సరే ఏదో చేయొచ్చు. పెళ్ళైన వ్యక్తితో నిజంగా అట్లాంటి కార్యక్రమం అనేది నిజంగా ఆమెకు కదా శిక్ష, ఆ తల్లిదండ్రులకు ఆ శిక్ష. వాళ్ళు ఎంత మానసిక క్షోభ నాకు తెలిసి ఇంకొకళ్ళు అయితే అసలు లోతుగా ఆలోచిస్తే వాళ్ళు చనిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కదా. మన ఇంట్లో ఒక పర్సన్ అలాంటి పొజిషన్లో కనిపిస్తే ఇంకా చాలామంది అయితే చచ్చిపోతుంటారు. అంతలాంటి పొజిషన్, ఆ తండ్రి ఎంత మానసిక క్షోభ అనిపించుంటాడండి. అంటే యాక్చువల్గా నిన్న ఒక వీడియోలో తను ఒక సిచ్యువేషన్ లో నేను ఒక ప్రెజర్ లో ఉండి కనెక్ట్ మాటలండి, ఎమోషనల్ గా కనెక్ట్ వీడియోలో చెప్పారు. ఈ రోజు వీడియోలో
నేను యాక్చువల్‌గా పక్క రూము. నేను వాష్‌రూమ్ యూజ్ చేయడానికి ఈ రూమ్‌లోకి వెళ్ళాను. బట్టలు అంటే లేకుండా వాష్‌రూమ్‌లో యూజ్ అంతకు చేయడానికి. మించి ఏం లేదు. తను నాకు మంచి ఫ్రెండు. తను చాలా మంచి గుడ్ హార్టెడ్ పర్సన్ అని కూడా తను ఈరోజు ఆ వీడియో అమ్మాయి ఎక్కడ ఏం పెట్టారు. చేస్తుంది మరి? హ్మ్. వీళ్ళిద్దరు ఆ అమ్మాయి దగ్గర పక్క రూమ్‌లోకి వెళ్ళిండు. వీళ్ళిద్దరు షూటింగ్‌కి వెళ్ళాము. షూటింగ్ అక్కడ చూడండి, దొరికినోళ్ళంతా చెప్పే కట్టుకథలు, పిచ్చి మాటలు, పిట్ట కథలు ఇవే. ఓకే. నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు ఆ వీడియో ఫస్ట్‌లో బయటికి రావడం వల్ల ఇప్పుడు ఫస్ట్‌లో నేను ప్రెషర్‌తో వీటితో వాడితో చేశా అన్నాడు. వెంటనే ఎట్లా మాట మార్చగలుగుతుండు? అంటే ఈ దీంట్లో ఎక్కడ నిజం ఉంది? సో, నేను అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఈ ఎంటైర్ సినారియోలో నేను అంటే చాలా అంటే మంది మొత్తానికి ఎవరి లైఫ్ స్పాయిల్ అయింది? ఎవరు బాగా ముగ్గురు లైఫ్ నష్టపోయారు? స్పాయిల్ అయింది. ముగ్గురు లైఫ్ ముగ్గురు స్పాయిల్ అయిందా? లైఫ్ స్పాయిల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నాకిక్కడ బాధ అనిపిచ్చేది ఎవరి గురించంటే, ఆ దీక్ష వాళ్ళ కుటుంబం నాకు పూర్తి ప్రగాఢ సానుభూతి. అయ్యో! అసలాళ్ళ తండ్రి ఎలా తలెత్తుకొని తిరగగలరు? వాళ్ళ అమ్మ ఎలా తలెత్తుకొని తిరగగలదు? నిజంగా ఈ ఎంటైర్ సినారియోలో బాగా ఎఫెక్ట్ అయ్యేది దీక్ష వాళ్ళ ఫ్యామిలీ. రెండోది ఈ అమ్మాయి ఈశ్వర్ సాయి వాళ్ళ మిసెస్. ఓకే. ఇప్పుడు రేపొద్దున అతనితో కాపురం చేసేటప్పుడు ప్రతిసారి అతనికి గుర్తొస్తుంటది. ఇదే నన్ను బజార్‌కి లాగింది అని. సో, ఈవిడకి గూడా అంటది. వీడు నన్ను కాదని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని పలానా వాడితో ఉండవు. ఏవండీ, ఇదంతా వాళ్ళకి చాలా సర్వసాధారణం. మనం ఏదో పెద్ద డిబేట్లు చేస్తున్నాం గానీ, వాళ్ళకి చాలా సర్వసాధారణం. ఇంకొక విషయం, ఈ ఫోక్ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ సెక్షువల్‌కి సంబంధించిన కాంటాక్ట్ అఫైర్సే గాదు. ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇక్కడ 'శివ వెల్తూర్' అని ఒక అబ్బాయి అంట. ఆ అబ్బాయి ఇక్కడ చాలామంది దాదాపు ఒక 8, 9 మంది బాధితుల దగ్గర మీకు ఎవరో వైరస్ అని అంటారు గదా! అతనితో మీకు పాటలు కొరియోగ్రఫీ శేఖర్ చేపిస్తా, వైరస్. హ్మ్. తిరుపతి మాటలతో లిరిసిస్ట్ చేపిస్తా, మీకు మిట్టపల్లి సురేందర్ గారితో మీకు అది చేస్తా, మీకు ఎవరో అబ్బాయి కొత్తగా వచ్చిండు 'రాను బొంబాయికి రానా' తన పేరు రాము ఏదో ఉంటది. రాథోడ్. సమ్ రాము రాథోడ్‌తో మీకు డాన్స్ ఆర్టిస్ట్‌లుగా పెడతా అని జెప్పి చాలామంది బాధితుల దగ్గర 5,00,000 నుంచి 10,00,000 నుంచి అట్లా దాదాపుగా 7, 8 మంది దగ్గర నుంచి 30, 40 లక్షలు వసూలు చేసిండు. దాని మీద నేను మన మిట్టపల్లి సురేంద్ర అన్నతో కూడా మాట్లాడా. హ్మ్. అన్న ఇట్లా అయిందన్న అంటే, తమ్ముడు ఇట్లా మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇదే విషయంలో ఆ రాము రాథోడ్ అనే అబ్బాయితో కూడా మాట్లాడా. మాట్లాడితే సార్ నేను యూఎస్ ఎళ్తున్నా సార్, తిరిగొచ్చిన తర్వాత నేనన్నా అరే దయ చూపండి అయ్యా, మీ పేర్లు చెప్తేనే వాళ్ళు డబ్బులు కట్టారు అంటే, ఈ రాము రాథోడ్ అనే అబ్బాయి అయితే కొంచెం యారోగెంట్‌గా మాట్లాడినట్టుగా అనిపించింది. బడ్జెట్‌లోకి లాక్కరావడం ఎంతలోకి? ఎందుకు? ఆ అబ్బాయిని కాపోతే కొంచెం ఏదో వీళ్ళు యూట్యూబ్‌లో కనపడితే వీళ్ళు పెద్ద గొప్ప ఇంటర్నేషనల్ ఫిగర్ లాగా ఫీల్ అయితుంటారు. అది చాలా తప్పు. ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి. చిరంజీవి గారిని చూడండి. ఆయన ఎంత పెద్ద స్టార్. ఎవరెళ్ళినా సరే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చుంటారు. అంటే నేను అదే చెప్తున్నా. ఈళ్ళేదో పెద్ద గొప్ప ఇంటర్నేషనల్ స్టార్ లాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు తను కేస్ ఫైల్ చేశారు కదా! సో, ఆ కేస్ ఎలా ముందుకెళ్తుంది? సో, వీళ్ళ లైఫ్స్ ఎలా ముందుకు వెళ్తాయి? లీగల్‌గా ఎవరికి ఎలా న్యాయం జరుగుతుంది? లీగల్‌గా ఎవరికి ఏదైనా ఈశ్వర్ సాయికి శిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా? ఏవండీ, ఈశ్వర్ సాయి ఏం రేప్ చేయలేదు. హ్మ్. ఈశ్వర్ సాయి ఏమి ప్రిజర్వ్ చేయలేదు. దే ఆర్ బోత్ ఆర్ మ్యూచువల్ అండర్‌స్టాండ్. సో, కాబట్టి ఈశ్వర్ సాయికి అక్కడ ఏ శిక్ష పడదు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ దీక్ష అతని మీద కేస్ పెడితే అతనికి శిక్ష పడడానికి అవకాశం ఉంది. ఓకే. కానీ దీక్ష ఈశ్వర్ సాయి వాళ్ళ ఆవిడ మీద కేసు పెట్టింది. ఎందుకంటే నన్ను ఎక్స్‌పోజ్ చేసింది, నన్ను కొట్టింది, నన్ను బూతులు మాట్లాడింది. వాస్తవానికి కొట్టొచ్చు, కానీ ఎక్స్‌పోజ్ చేయకూడదు. బూతులు మాట్లాడొచ్చు, కానీ ఆమెను బ్లర్ చేసి ఆమె పేరు యూజ్ చేయకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ తప్పు చేసింది ఈశ్వర్ సాయి, దీక్ష అయితే శిక్ష పడింది ఈశ్వర్ సాయి కుటుంబానికి, ఈశ్వర్ సాయి భార్యకి, ముఖ్యంగా దీక్ష వాళ్ళ కుటుంబానికి. కదా! ఎంత మానసిక క్షోభ. మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత గౌరవాన్ని మనమే తీసుకెళ్ళి బడ్జెట్‌లో పెట్టండి. ఇక్కడ ఆ అమ్మాయి కొంచెం విజ్ఞత పాటించుండాల్సింది. ఈశ్వర్ సాయి వాళ్ళ మిసెస్ చాలా వరకు జరుగుతుంటాయి. చాలామంది మీరు చూడండి, పోలీస్ కానిస్టేబుల్ భార్యలు, ఎస్ఐల భార్యలు ఎళ్లి కొట్టి లాక్కొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడుతుంటారు. అది చాలా కామన్‌గా ఒకరోజు మర్చిపోతారు. వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కదా! డాన్స్ ఏస్తే ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' అనే పాట గానివ్వండి, ఆహ్, ఆహ్, ఇంకా మిగతా వీళ్ళు చేశారు గదా! ఈ పాటలు సింగల్ గూడా సాంగ్. ఆ! ఇవి గూడా చాలా వెల్ నోన్. అరే! చిన్న పిల్లోడు పాడతారు ఊర్లోకెళ్తే. ఆ గొప్పతనం లిరిసిస్ట్‌లది, మ్యూజిక్ డైరెక్టర్‌లది, వీళ్ళదేం గాదనుకోండి. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో, ప్రతి ఒక్కడు జేస్తారండి. ప్రతి ఒక్కడు అలాంటివి జేస్తారు. కానీ ఇలాంటివి చేయకోకుండా ఉండాలి అని తర్వాత వచ్చేవాడికి ఇదొక చెంపపెట్టులా అవ్వాలి. సో, ప్రతి ఒక్కడు జేస్తారు. ప్రతి ఓకే. ఒక్కడు స్టిల్ ఇప్పటికి జేస్తూనే ఉంటారు. దొరకనోడు దొంగ. హ్మ్. దొరకనోడు దొర, దొరికినోడు దొంగ. ఆ అబ్బాయి ఈశ్వర్ సాయి టైం బాగాలేక దొరికిండు. అట్లని జెప్పి తను చేసింది 100కి 200% తప్పు.
ఓకే. ఇప్పుడు తను కేస్ ఫైల్ చేయడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్‌కి ఇబ్బంది. ఓకే. హ్మ్. ఈశ్వర్ సాయికి ఎటువంటి ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ దీక్ష ఈశ్వర్ సాయి మీద కేస్ పెట్టిందా లేదా అనేది తెలియాలి. ఒకవేళ పెట్టుంటే ఇద్దరు పనిషబుల్ కిందకెళ్ళిపోతారు. కానీ ఈవిడ మీదే పెట్టింది కాబట్టి ఇది వీళ్ళు ఏదైనా కేస్ ఫైల్ చేయడానికి ఛాన్స్ ఆ! లేదా? ఈమె ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ మిసెస్ ఉందో, ఆవిడ అంటే ఈ గ్రౌండ్స్ మీద పెట్టి తనతో డైవర్స్ తీసుకోవచ్చు. కానీ ఆవిడ డైవర్స్‌కి విల్లింగ్‌గా లేదని చెప్పేసి మనం ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఈశ్వర్ సాయి ఈమె మీద కూడా డైవర్స్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ బానే ఉంటారు. రేపొద్దున ఈ కేసు కూడా నాకు తెలిసి ఒక సంవత్సరం, 2 సంవత్సరాల కోపం తర్వాత ఇది కూడా కాంప్రమైజ్ అయ్యి కొట్టేసుకొని ఎళ్ళే కేసే. ఇందులో ఆళ్ళు ముగ్గురు కూడా సేఫ్‌గానే ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబాలు మానసిక క్షోభ. వాళ్ళు ఒక ఫంక్షన్‌కెళ్ళలేరు. ఒక పెద్దల్ని కలవలేరు. ఊర్లో తిరగలేరు. తలెత్తుకోలేరు. అసలు నిజంగా నేను నా పూర్తి అంటే కన్సెంట్ ఎవరి మీద అంటే ఆ దీక్ష వాళ్ళ ఫాదర్ మీద, మదర్ మీద. ఓకే. హ్మ్. రైట్. అండ్ ఇంకా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఇక్కడ చీటింగ్ కూడా జరుగుతుంది. హ్మ్. డబ్బులు తీసుకొని మోసాలు శివకుమార్ చేస్తున్నారు. వెల్తూరు. హ్మ్. సో దానికేమన్నా ఎవిడెన్స్ ఉందా? ఉందండి. మీకు బాధితులతో ఒకసారి ఫోన్ మాట్లాడిస్తా. ఓకే. మీరు ఒకసారి అతనితో మాట్లాడండి. ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా అలాంటి సిట్యుయేషన్ అందరూ కూడా ఫోక్ ఇండస్ట్రీతో చాలా మందికి ఇంట్రెస్ట్. ఎంతోమంది డబ్బులు కట్టి చూడండి మీకు ఫస్ట్ ఒక ఇప్పుడు గ్రూప్‌లో యాక్చువల్‌గా చూపిస్తా. అంటే సినిమా పాటల కంటే కూడా ఈ ఆ! ఫోక్ సాంగ్స్‌నే ఇగో ఎక్కువగా చూడండి వింటున్నారు. మీకు ఎక్కువ ఒకటి ఎంజాయ్ చూపిస్తా. చేస్తున్నారు. హ్మ్. 'శివ వెల్తూరు బాధితులు.' ఇది నేను ఓకే. ఎప్పుడనుకున్నారు 2 నెలల క్రితమే ఈ కేసుని డీల్ చేశా. నేను మిట్టపల్లి సురేందర్ అన్నతో మాట్లాడా. "అన్న నీ పేరు యూజ్ చేసుకున్నారంట" అంటే, "అవునా తమ్ముడు, వాడెవడు తమ్ముడు." ఆ పాపం వాస్తవానికి మిట్టపల్లి సురేందర్ అని ఇట్స్ వెరీ ప్యూర్ సోల్. అన్న చాలా మంచోడు. మీకు తెలుసు అవును. ఎలాంటి పాటలు పాడతారో. అదే విధంగా తిరుపతి మాటలతో మాట్లాడా. ఈ రాము రాథోడ్‌తో మాట్లాడా. వాస్తవానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చిండా లేదా అన్నది వీళ్ళు ఇవ్వట్లేదని అని అన్నారు గానీ, దాని మీద క్లారిటీ అయితే లేదులే గానీ, కానీ వాళ్ళ పేర్లు చెప్పి ఎంతోమంది బాధితుల్ని లక్షల్లో ముంచిండు ఈ శివ వెల్తూరి అనే అబ్బాయి. ఇతని మీద నేను ఆల్రెడీ ఇతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, అతను అంటే ఇక బాధితులతో మాట్లాడించా ఫస్ట్. వాళ్ళకి వార్నింగ్‌లు ఇదిగో ఇతను శివ వెల్తూరి అనే అబ్బాయి. ఓకే. సో, ఇతను ఇంతమందిని మోసం చేసిండు. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి? ఆర్టీవీ ఛానల్ నుంచి అడ్వకేట్ సుబ్బారావు గారు స్టూడియోలో ఉన్నారు. చెప్పండి సార్. మీరు శివకుమార్ వెల్తురుకి డబ్బులిచ్చి మోసపోయారు అని చెప్పేసి సుబ్బారావు గారు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎంత డబ్బులు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? నేను ఫోక్ సాంగ్స్ కోసం చేద్దామని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే. ఆ ఇంట్రెస్ట్ మీద నేను ఇట్లా యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎవరిని కాంటాక్ట్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కొందరి నేమ్స్ తీసుకొని వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తే హ్మ్. ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్పారు సార్. ఓకే. ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్తే నేనేం చేసిన అంటే అందులో భాగంగానే శివకృష్ణ వెళ్తున్న నెంబర్ కి ఫోన్ చేస్తే హ్మ్. ఈయన చెప్పిన దాంట్లో ఒక 2 lakhs లో మనం ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు, మీ దగ్గర ఎంత ఉంది బ్రో, ఎట్లయితే అంటే నాకు 2 lakhs లో ఒక ప్రాజెక్ట్ చేయగలరా అన్న అంటే హ్మ్. సరే చెయ్యొచ్చు అని చెప్పేసి నేను కమిట్ అయినాను సార్ అప్పుడు అట్లా. ఓకే. ఎంత ఇచ్చారు మీరు? 2 lakhs ఇచ్చారా? హలో సార్. ఓకే. మీ పేరు పరశురామా? పరశురామ్ సార్ నా పేరు. ఓకే. ఎక్కడ మీది? మా నార్కల్ డిస్ట్రిక్ట్ సార్. నేను ఒక ఫార్మింగ్ చేస్తాను సార్. నేను ఓకే. ఫార్మర్. అది ఎంత ఇచ్చారు అమౌంట్? మీతో పాటు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారంట కదా, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు అంతా కలిసి ఎంత అమౌంట్ ఇచ్చారు తనకి? ఇంకా నా దగ్గర ఉన్న వాళ్ళ 15 లక్షల దాకా ఎక్కువనే ఉంటుంది సార్ నాకు తెలిసి. ఓకే. మరి ఏం చెప్తున్నారు తను డబ్బులు తీసుకున్న తర్వాత? టైం చెప్తాడు, ఏవేవో నాటకాలు ఆడతారు సార్. ఆ టైం వరకు సలహా వరకు మళ్ళీ నెక్స్ట్ ఆ టైం కు మనం ఫోన్ చేస్తే ఇంకో కథ అల్లి రెడీగా పెడతారు సార్. అదంతా ఆహా. అట్లా సంవత్సరంన్నర అయిపోతుంది సార్ అదే జరుపుకోబట్టి. ఓకే. 1.5 year నుంచి ఇదే. అన్ని కట్టి కథలు అంటాడు సార్ అంతే ఇంకా ఆయన. ఓకే. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా చేసిర్రు వీళ్ళు. ఓకే. హలో. కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ అయిందా తన మీద? సార్ హలో. సార్ ఎఫ్ఐఆర్ అయింది సార్. నేను ఎఫ్ఐఆర్ చేసిన సార్ అది. అవునా? ఓకే. అవును సార్. ఒకసారి నాకు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి పంపించండి, లేదంటే సుబ్బారావు గారి దగ్గర నుంచి నేను తీసుకుంటానులేండి. సార్ దగ్గర ఉన్నాయి సార్. నేను అన్ని డీటెయిల్స్ స్క్రీన్ షాట్లు తర్వాత స్క్రీన్ రికార్డులతో సహా సార్ పెట్టే సార్ నేను. అవునా? ఓకే. ఓకే. ఆయన చేసిన వాట్సాప్ చాట్ మొత్తం కూడా నేను పెట్టే సార్. వాట్సాప్ చాట్ తర్వాత ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ పేరు ఇన్వాల్వ్ చేసింది సార్. నా ప్రాజెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఓకే. అందులో సై టీవీ తిరుపతి మాట్లాడున్నాడు కదా సార్. ఆయన ప్లస్ ఇప్పుడు ఫోక్ లో బాగా రైజింగ్ లో ఉన్న శేఖర్ వైరస్ మాస్టర్ పేరు, ఓకే. తర్వాత జాను లేరి గారి పేరు, రాము రాథోడ్ గారి పేరు, లిఖిత, అరుణ్ కోల్గురి, వీళ్ళ ఎవరైతే టాప్ రేంజ్ లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు వాడాడు సార్ ఆయన. ఓకే. ఓకే. రైట్. వాళ్ళందరి పేర్లు
దగ్గర మోసం చేసింది సార్ నన్ను. అట్లా నేను ఎందుకు టెంప్ట్ అయినంటే వీళ్ళందరి పేరు వాడడం వల్ల ఒక నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కే వీళ్ళంతా పనిచేస్తురుగా అన్న ఉద్దేశంతో నేను ఎటు చూసుకోకుండా ఆలోచించకుండా ఇన్సెన్సిటివ్ లో కొట్టేసాను సార్ నేను. ఓకే ఓకే, సరే సరే, ఓకేనండి, ఓకే, రైట్. ఓకే, సో టోటల్గా ఎంతమంది ఉంటారండి? దాదాపుగా 19 మంది వరకు ఇతను బాధితులు ఉన్నారు. ఓకే 15 నుంచి 25 లక్షల వరకు ఇతను దండుకొనటం జరిగింది. ఓకే. సో బాధితులు అతనికి ఫోన్ చేస్తే వాళ్ళని బెదిరియటం, బూతులు తిట్టడం, ఈ శివకుమార్ వెల్తూరి అనే అతను. సో నిజంగా ఇక్కడ మరి ఈ జానులిరి తర్వాత వీళ్ళంతా కలిసి అక్కడ ఫోక్ ఇండస్ట్రీ మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్. మరి దాంట్లో సంస్థాగతమైన లోపాలు కూడా సరి చేసుకోవాలి కదా. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నేను ఒక ఆర్టిస్ట్, అడ్వకేట్ కంటే ముందు నేను ఒక ఆర్టిస్ట్, నేను ఒక డాన్సర్ని, యాక్టర్ని. సో నాకు బాగా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. వాళ్ళ మీద బురద జల్లడమో, వాళ్ళని తిట్టడమో, లేకపోతే వాళ్ళ మీద అపవాదులు మోపడం నా ఉద్దేశం కాదు. ఒక సంస్థను నడిపిస్తున్నప్పుడు దాంట్లో జరిగే సంస్థాగతమైన లోపాలు కూడా సరిచేయగలగాలి. అప్పుడు మీరు బయటకు వచ్చి మీరు ఇవన్నీ చెప్పండి. సో నేనేమంటున్నానంటే ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం ఆ ఇండస్ట్రీలో. కాబట్టి ఆడపిల్లల్ని దయచేసి పంపించకపోవటం వాళ్ళ భవిష్యత్తుకి మీరు మంచి పునాది వేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే ఫోక్ ఇండస్ట్రీకి రావాలని ఆడపిల్లలు ఉన్నారో, ఒకవేళ మీకు మరీ అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు అభిరుచి ఉంది, తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆ సాంగ్ అయిపోయేదాకా ఉండి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళడం చాలా ఉత్తమం. ఓకే, రైట్. సో మరి కేసుకి సంబంధించి ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు శివ వెల్తురు? అదే ఈరోజు అన్న అంటే మిట్టపల్లి సురేంద్ర అన్న, తిరుపతి మాటల, వీళ్ళందరితో మాట్లాడే, వాళ్ళంతా కూర్చొని దీని మీద ఒక వాళ్ళతో ఇప్పించే విధంగానే మాట్లాడుతున్నాం. కోర్టు ద్వారా అంటే మళ్ళీ బాధితుల మీద ఇంకా భారం పడుతుంది. సో కాబట్టి వీళ్ళని కోర్టు ద్వారా కంటే కూడా ముందు మిట్టపల్లి సురేంద్ర అన్న మాట్లాడుతాను అన్నాను. సో అది అవ్వకపోతే అప్పుడు కోర్టు ద్వారా వెళ్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.